మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది అల్లూరు జిల్లా రాజవంబెంగ మండలం రాజవంబెంగ గ్రామం అండి. మాకు గతంలోని మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఎన్నడూ లేనంత ఇదిగా ఈ వడగాళ్ళు చాలా గట్టిగా ఉన్నాయండి ఎండలో ఈ సంవత్సరం. అలాగే మేము తాపి పనులు కట్టి వెళ్తూ ఉంటామండి. అయితే ఈ ఎండాకాలం కూడా మాకు ఎప్పుడు ఏమనిపించేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఈ సంవత్సరం ఈ హైవే వచ్చాక ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండేయండి, చల్ల గాలి ఉండేది. ఏదైనా పని దగ్గర నుంచి వచ్చినా ఏదో కూర్చోనందుకు ఉండేది కాసేపు. అలా కాకుండా ఇప్పుడు ఈ చెట్లు కూడా తొలగించడం జరిగిందండి. దానివల్ల విపరీతమైన వేడి ఉంటుందండి. మేము కూడా పనుల్లోకి వెళ్ళాక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కూడా మేము బయటికి రాని పరిస్థితి ఉందండి. ఈ మూలంగా ఈ సంవత్సరం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇప్పుడు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మనకి ఎండలు చాలా ఎక్కువైపోయి ఉన్నాయి. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న పచ్చని అడవులు, ఈ చెట్లు ఇవన్నీ అంతరించిపోవడం వల్ల ఎండల తీవ్రత బాగా ఎక్కువైపోయింది. గతించిన ఏడాది బయటికి రావాలంటే కొంచెం బాగానే ఉండేది, అంత ఎండలు ఎక్కువ ఉండేవి కాదు. ఈ ఏడాది చూసుకుంటే బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే 45 డిగ్రీలు నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. ఒకప్పుడు చూసుకున్నట్టయితే మన ఏజెన్సీ ప్రాంతం అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది, పచ్చదనం ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళని. ఇప్పుడు టౌన్కి మాదిరిగానే టౌన్లో ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఏజెన్సీలను కూడా ఎండలు విపరీతంగా కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఎక్కడికైనా ఎండతో బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా బండ్ల మీద వెళ్ళే ప్రయాణికులు ఏం చేస్తున్నారంటే ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ఎక్కడైతే చెట్లు ఉంటాయో లేకపోతే ఎక్కడైనా శీతల పానీయాలు ఉంటాయో ఆ ప్లేస్లో వచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ. అలాగే ఈ ఎండల కోసం మన జీవరాశులు కూడా ఆవులు, మేకలు ఇవన్నీ కూడా తిరిగేవి కూడా ఈ చల్లని చెట్ల కిందకి వెళ్ళి సేద తీర్చుకొని ఉండే పరిస్థితి వస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు కూడా బయట తిరగలేని పరిస్థితి మన ఏజెన్సీ ప్రాంతంలో నెలకొంది. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మనకి పెరుగుతున్న ఉష్ణోగ్రత, ఈ ఎండ తీవ్రత ఎక్కువ అయిపోవడం వల్లనే ఈ యొక్క ప్రకృతి వినాశనాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ముందు సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు గట్టిగానే ఉన్నాయి అన్న. ఉదయం 10:30 దాటితే ఇక జనాలు రోడ్ల మీద రావడం కూడా భయపడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నేను ఈ సోడా బండి దగ్గర కూడా మళ్ళీ మనకి ఏముంటలేదు, బేరాలు ఉండట్లేదు. పైగా ఈ రోడ్లు వేయడం వల్ల చెట్లు కూడా తీసేశారు. ఎక్కడ కూడా ఏంటంటే నీడ కూడా లేదు. కాబట్టి ఎండలు అయితే గట్టిగా ఉన్నాయి ఈ సంవత్సరం. చెట్లు కూడా లేకపోవడం వల్ల కొద్దిగా రోడ్ల మీద తిరగడం కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు మాట ఈ సంవత్సరం. ఉదయం 10 అవుతున్నా సరే అసలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో. సో డెవలప్మెంట్ పేరుతో హైవే వస్తుంది. హైవే రావడం వల్ల పెద్ద పెద్ద చెట్లను నరికివేయడం జరిగింది. ఎక్కడైనా ఆగాలన్నా సరే ప్రయాణం చేస్తూ ఆగాలన్నా సరే చాలా కష్టతరమైన విషయం అయిపోయింది. ఎక్కడ చిన్న చిన్న నీడ కూడా లేకుండా అయిపోయింది. చిన్న గూడు కానీ నీడ కానీ ఏమీ లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో. ఏ వ్యాపారం చేద్దాం, షాపుల్లో కూర్చుందామన్నా సరే చాలా విపరీతమైన ఎండ. అలాగే ఈ రోజుల్లో వచ్చి దాదాపు ఉష్ణోగ్రత కూడా 42 డిగ్రీలు పెరిగిపోయింది విపరీతంగా. అంటే ఏసీలు పనిచేయలేని స్థితిలో ఉన్నాయి ఈ రోజులో. దేవుడి దయ వల్ల ఏంటంటే పవర్ కట్ తక్కువగా ఉంది, దానివల్ల కొంచెం సేవ్ అవుతున్నాం. కానీ చెట్లు లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతోమంది వ్యాపారం చేసుకోవాల్సిన వాళ్ళు కూడా మొత్తం ఉన్న షాపులను మూసేసి చక్కగా ఈ గాని చెట్టు కింద కూర్చొని ఎలా సేద తీరవలసి వస్తుంది. అంటే అంత విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఈ రోజుల్లో. మరి నిజంగా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ నరికివేయడం వల్ల చెట్టు అనేది కనిపించకుండా పోయింది మొత్తానికి. సో నిజంగా ఈ రోజుల్లో రానున్న రోజుల్లో కూడా మన చెట్లు పెంచకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు మరీ దారుణంగా పెరిగిపోయినాయి. మరి రేపొద్దున వర్షాలు పడకపోయినా ప్రాబ్లమే. అన్ని రకాలుగాను చిన్నపిల్లలు ఈ రోజు అయితే నిజంగా ఒక 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా బ్రతకడం చాలా కష్టతరం అయిపోయింది ఈ రోజుల్లో. అంత దారుణమైన ఉష్ణోగ్రతలు నా జీవితంలో అసలు మా లైఫ్లో చూడలేదు. ఎంత దారుణమైనటువంటి ఉష్ణోగ్రతలు ఎంత దారుణంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఉదయం 10 అవుతుంది, ఈ 10 గంటలకే మేము అసలు ఇంట్లో ఉండలేని పరిస్థితి. అందరం కూడా బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాం ఈరోజు. తెలుగు రాష్ట్రాల్లో అయితే బానుడి బగబగలకైతే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రజలైతే మాత్రం ఇళ్లను వదిలి బయట తిరిగే పరిస్థితి లేదు. దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతూ వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు కూడా ప్రజలు వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అయితే జీవిస్తూ ఉండేవారు. ఇక్కడ కానీ
ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం వడగాళ్ళు విపరీతంగా పెరిగిపోవడంతో అయితే మాత్రం ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే వారి సొంత పనుల మీద ద్విచక్ర వాహనాలతో ప్రయాణిస్తున్న ప్రజలైతే మాత్రం ప్రయాణికులైతేనేమి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైతే రహదారి పక్కన ఒక పచ్చని చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చొని వారు సేద తీరే పరిస్థితి నెలకొని ఉందంటే పచ్చని చెట్లు ఉండడం వల్లే ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం వారైతే ఒక ఆహ్లాదాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఇప్పుడే ఇటువంటి ప్రాంతంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అయితే మాత్రం విశ్లేషకులు చెబుతున్నారు. కష్టంతో ఇక్కడ గిరిజన ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా వీస్తున్న వడగాళ్ల కారణంగా అయితే మాత్రం 50 సంవత్సరాలు దాటిన వృద్ధులైతేనేమి చాలా మంది చిన్నపిల్లలు కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్న దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం.